డిజిటల్ సర్వీసెస్ కోసం ఛానల్ మేనేజ్మెంట్ కోసం మరియు ఛానల్ రీచ్ అయ్యే థంబ్నెయిల్స్ కంటెంట్ గ్రోత్ టిప్స్ తో పాటు మీ ఛానల్ కి కావాల్సిన అన్ని సర్వీసులు అందిస్తాం. సంప్రదించండి తాటి నిరంజన్, యూట్యూబ్ ఎక్స్పర్ట్. కాశీ అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి తిరిగి పునర్జన్మ ఉండదని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు ఉపనదులు కాశీనగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి. అందువల్ల ఈ క్షేత్రానికి వారణాసి అని పేరు ఏర్పడింది. ఆధ్యాత్మికత అంటే ఇష్టపడే వారంతా జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్లాలనుకుంటారు. గతంలో ముసలితనం రాగానే కాశీ వెళ్లి అక్కడే తనువు చాలించేవారు. అలా చేస్తే మళ్లీ జన్మ అనేది ఉండదని నమ్మేవారు. ఇప్పటికీ హిందువులకు కాశీ అంటే ముక్తికి ముఖద్వారం. కాశీకి ఇంత ప్రాధాన్యత ఎందుకనొచ్చింది? క్షేత్ర గణిత పరంగా కాశీ క్షేత్రం అండాండం బ్రహ్మాండాల సంగమానికి ప్రతిరూపం. ఇక్కడ మానవ మానసిక శరీరంలోని నాడుల సంఖ్యకు సమానంగా 72,000 మందిరాలు నిర్మించారు. ఇక్కడ ఉండటం అంటే విశ్వ శరీరంతో మానవ దేహం సంబంధం ఏర్పరచుకోవటం. అందుకే కాశీ వెళితే తిరిగి రావాలని అనిపించదు. కాశీ పురాణమంతా శివుడు ఇక్కడ నివసించాడనే కథ ఆధారంగానే నడిచింది. కాశీ శివుడికి ఎంత ఇష్టమో అందులో ఆసక్తికరంగా వివరించారు. ఆ ప్రకారం కొన్ని కారణాల వల్ల శివుడు కాశీని వదిలి వెళ్లవలసి వచ్చింది. నగరాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతే కాశీనగరం ప్రాముఖ్యత కోల్పోతుందని దేవతలు భయపడ్డారు. వారు దివోదాసుడు అనే ఆయనను రాజుగా ఉండమని కోరారు. శివుడు ఇక్కడ ఉంటే ప్రజలు అందరూ శివుని చుట్టూనే చేరుతుంటారు. అందుకని శివుడు ఇక్కడ ఉంటే నేను రాజుగా ఉండడం సాధ్యం కాదు. నేను రాజుగా ఉండాలంటే శివుడు కాశీని వదిలి వెళ్లాలని దివోదాసుడు షరతు విధించాడు. శివుడు పార్వతితో పాటు మందర పర్వతానికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కొంతకాలానికి శివుడు మళ్లీ కాశీ రావాలనుకుంటాడు. ఆ విషయం తెలియజేసేందుకు దైవదూతలను పంపుతాడు. వారు వెళ్లి నగరంతో ప్రేమలో పడి అసలు విషయం మరిచిపోయి అక్కడే ఉండిపోతారు. ఆ తర్వాత సూర్యదేవుడిని, ఆ తర్వాత బ్రహ్మను, గణేశుడిని పంపుతాడు. వారంతా వెళ్లి అక్కడే ఉండిపోతారు. చివరకు శివుని ద్వారపాలకులు సైతం వెళ్లి కాశీకి కాపలగా ఉండిపోతారు. లాస్ట్గా శివుడే స్వయంగా వచ్చి దివోదాసునికి ముక్తి ప్రసాదించి తాను కాశీలో ఉండిపోతాడు. సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పురాణ కథల ద్వారా తెలుస్తుంది. హిందువుల 7 పవిత్ర నగరాల్లో ఒకటి కాశీ. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది. 18వ శతాబ్దంలో వారణాసి ఒక ప్రత్యేక రాజ్యమైంది. తర్వాత బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాల వంటి వస్తువుల వ్యాపారానికి వారణాసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. గౌతమ బుద్ధుని కాలంలో అతని రాజ్యానికి కాశీ రాజధానిగా ఉండేది. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని, ప్రపంచ సాంస్కృతిక నగరం, ప్రళయకాలంలో మునుగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయకాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు. కాశీలో మరణించిన వారికి పునర్జన్మ ఉండదు. కాశీకి ప్రవేశించిన జీవి యొక్క చిట్ట చిత్రగుప్తుని నుండి మాయమై కాలభైరవుని వద్దకు చేరుతుంది. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు. గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లీ దక్షిణ దిశగా ప్రవహించి దన్ను సాకారపు కాశీ పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది. ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీఘాట్లను వదిలి దూరం జరగలేదు. కాశీలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు కాశీ విశ్వనాథుని దేవాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, కాలభైరవాలయం, మృత్యుంజయేశ్వరాలయం, సారానాథ్ మందిరం, వ్యాసకాశి, దండపాని మందిరం, చింతామణి గణపతి మందిరం, బిర్లా టెంపుల్. ఇలా కాశీలో ప్రతి వీధిలోనూ ఒక ఆలయాన్ని సందర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. శివుని కాశీలోని కొన్ని వింతలు ఏంటంటే, కాశీలో గద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు. కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి కాశీలో అనేక రీసెర్చ్లు జరిపి ఆశ్చర్యపోయారు. అప్పటి పూర్వీకులు శక్తి చలనం ఉన్న చోటల్లా మందిరాలు నిర్మించారు. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికి ఎక్కడిదని ఆశ్చర్యానికి గురయ్యారు.
కాశీ విశ్వేశ్వరునికి శవభస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే 1,000,000 రెట్ల ఫలితం ఉంటుంది. పాపం చేసినా 1,000,000 రెట్ల పాపం అంటుతుంది. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తర్వాత చేతిరేఖలు మారిపోతాయి. ఇక్కడి శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు జగతంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణదేవి నివాస స్థలం కాశీ. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీలోనే ఉంది.